బ్రదర్స్ విజయనగరంలో టీడీపీ జనసేన కలిసి భోగి పండుగను సంయుక్తంగా ఘనంగా జరిపాయి. రెండు పార్టీల నేతలు ప్రభుత్వ చీకటి జీవులను భోగి మంటలో వేసి దగ్ధం చేశారు. తామంతా క్రాంతిని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. విజయనగరం ఉభయ జిల్లాల్లోని ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తరతరాల హైందవ సంస్కృతికి ప్రతీక భోగి పండుగ. పండగ అంటేనే పరవశం, పండగ అంటేనే పరమానందం. విజయనగరం, పార్వతీపురం ఈ రెండు జిల్లాల్లో కూడా గ్రామాన ప్రతి పట్టణంలోని విజయనగరంలోని వైభవంగా భోగి పండుగ ప్రారంభమైంది. సంక్రాంతికి నాంది ప్రస్తావనగా జరిగేటటువంటి ఈ పండుగకు అత్యంత ప్రాశస్త్యం ఉంది. ఎందుకోసం అంటే చెడునంతా కూడా దగ్ధం చేసి క్రాంతిని కోరుకునేటటువంటి సంక్రాంతి రోజున కొత్త తరానికి స్వాగతం పలకాలని హిందువులు అత్యంత పవిత్రంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలోనే విజయనగరంలోని అశోక్ గజపతిరాజు బంగ్లాలోని ఇప్పుడు మనం ఉన్నాం. ఇక్కడ తెలుగుదేశం, జనసేన ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా భోగి పండుగను చాలా ఘనంగా జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో మేడం గారు మీరు చెప్పండి, భోగి పండుగ ద్వారా మీరేం కోరుకుంటున్నారు? భోగి పండగ ద్వారా మేమందరం తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన పార్టీ నుంచి అలాగే ప్రజలు కూడా ఏం కోరుకుంటున్నారంటే ఈ మూర్ఖత్వంలో మునిగిన ముఖ్యమంత్రిని భోగి మంటలో వేసి మనం ఒక కొత్త పాలనని తీసుకురావాలనేది కోరుకుంటా ఉన్నారు. ఒక మంచి పరిపాలన, సుపరిపాలన, అలాగే ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ని కోరుకుంటా ఉన్నారు. ఇన్ని రోజులు అంటే ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు ఆల్మోస్ట్ అయిపోతుంది. ఈ 5 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి మన స్టేట్ని మొత్తం నాశనం చేసేసాడు. మనం చూస్తుంటే ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఆఖరికి స్టూడెంట్స్ని వదలలేదు. రీఎంబర్స్మెంట్ వాళ్ళకి జియో నంబర్ 77 ద్వారా రీఎంబర్స్మెంట్ కూడా తీసేశారు. అలాగే చూస్తుంటే మహిళలను వదలలేదు. ఎన్నో మన రాష్ట్రం ఇప్పుడు 5వ స్థానంలో ఉంది ఈ అగత్యాల్లో, అత్యాచారాల్లో. ఏ ప్రభుత్వం, ఏ సమాజం ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేస్తుందో ఆ సమాజం ఎప్పుడు ముందుంటుంది అనేది ఎంతో ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేయటం జరుగుతుంది. కానీ ఈ ముఖ్యమంత్రి అయితే చెత్త పన్నును తెచ్చి మన రాష్ట్రం అంతా చెత్త చేశారనేది మనం అందరికీ తెలిసిన విషయం. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ కూడా. భోగి మంటలో ఎలా అయితే పాతదనాన్ని పూర్తి చేసి మన కొత్తదనాన్ని ఆహ్వానిస్తామో అలానే పాత పరిపాలనని, పాత ప్రభుత్వ ఆలోచనల్ని భోగి మంటల్లో దగ్ధం చేసి కొత్త ప్రభుత్వాన్ని, కొత్త ఆలోచనలతో కొత్త ఇరు పార్టీల ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తూ మీ అందరం కూడా ప్రజలు సంతోషంగా, అందరూ కూడా పిల్ల పాపలతో సంతోషంగా అంటే చెప్పాలంటే చట్టం తన పనిని తను చేసుకుంటుంది. కానీ ఇక్కడ ఇప్పుడు ఉంటున్న ప్రభుత్వంగా చూస్తే బలహీనులకి బలంగా, బలవంతులకి బలహీనంగా పనిచేసే ఈ ప్రభుత్వాలు ఏదైతే పోలీసు యంత్రాంగాన్ని, అలానే ప్రభుత్వాలు ఉన్న అధికారుల్ని వాళ్ళ పపెట్స్ కింద వాడుకొని ఏదైతే చేస్తుందో దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికే మా ప్రభుత్వాలు తప్పకుండా ఒక స్టార్ట్ చేస్తాం. ఇట్స్ అ గుడ్ స్టార్ట్. ఎందుకంటే జీవోలు అన్నది ఇష్టం వచ్చినట్టు చేతుల్లో ఒక హ్యాండ్ కర్చీఫ్స్ కింద వాడుకున్న ఈ ప్రభుత్వాన్ని ఒక స్వస్తి పలుకుతాం. ప్రజలకి అండగా, రైతులకి భరోసాగా, ఆడవాళ్ళకి రక్షణగా, యువతకి ఒక ఉత్సాహంగా, ఒక సంపదని సృష్టించే ప్రభుత్వంగా మాది ఇరు పార్టీల కలయిక అనేది ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే స్టైల్లో పనిచేస్తున్నాం. అదే నిదర్శనగా ఈరోజు మేము భోగి మంటల్లో పాతదంతా పూర్తి చేసి కొత్తదనాన్ని ముందుకు తీసుకొస్తున్నాం. జీవోల రూపంతో ప్రజల్ని చాలా హింసలకు గురి చేసినటువంటి ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వాన్ని ఈరోజు మంటల్లో ఆ తాలూకు వైసీపీ నిర్ణయాలను దగ్ధం చేయడం జరిగిందని జనసేనకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్విని తెలియజేశారు. ఏ ప్రాంతంలో అయితే స్త్రీలను గౌరవింపబడుతుందో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని, అయితే ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితులు ఏవి ఇంతవరకు లేవని, రానున్నటువంటి తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని, పేద బలహీన బడుగు వర్గాలకు అండగా నిలబడుతుందని విజయనగరం టీడీపీ ఇన్ఛార్జ్ అదితి గజపతిరాజు స్పష్టం చేయడం జరిగింది. అందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తెలియజేస్తుంది. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్.